తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులపై పోలీసుల దురుసు ప్రవర్తనకు దిగారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మోహన్ నుండి తెలుసుకుందాం. మోహన్, ఖాకిల ఓవర్ యాక్షన్, భక్తుల రియాక్షన్ పై పూర్తి సమాచారం ఏంటి? స్వాతి, శ్రీవారి గరుడ వాహన సేవకు మొదటి నుంచి కూడా తిరుమలలో పెట్టినటువంటి ఆంక్షలు భక్తులకు చుక్కలు చూపించాయి. ముందు నుంచి కూడా తిరుమల చేరుకున్నటువంటి భక్తులు మాడవీధిలో ఉన్నటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతానికి చేరుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో మాత్రమే ట్రాఫిక్ ని అనుమతించడం, ఇక మాడవీధులు చేరుకునేటటువంటి భక్తులకు పూర్తి సరైన సమాచారం ఇవ్వకపోవడం, అవగాహన కల్పించకపోవడంతో మాడవీధిలో చేరుకోవడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ మాడవీధులు చేరుకున్న తర్వాత కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఒకవైపు వర్షం కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులు మా గ్యాలరీలో వేచి ఉన్న అక్కడ ఉన్నటువంటి పోలీసులు గ్యాలరీలోకి అనుమతించవలసినటువంటి భక్తులను అడ్డుకుంటుండడం, దీంతో మాడవీధుల్లో ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో 1,75,000 నుంచి 2 లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా నిన్నటి రోజున కేవలం 1,50,000కి ఆ సంఖ్య పరిమితం అయిపోయింది. అటు తర్వాత గ్యాలరీలు వెలుపులు ఉన్నటువంటి భక్తులు తాము గ్యాలరీలోకి వెళ్లేందుకు అనుమతించాలంటూ కూడా కోరుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా కూడా వారిని అనుమతించినటువంటి పరిస్థితి. మరోవైపు గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులపై పోలీసులు దాడి చేయడం, వారిపై పిడిగుద్దులు గుద్దించడం కూడా వివాదాస్పదమైంది. తిరుమలలో ఇప్పటి వరకు కూడా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల పట్ల సంయమనంతో వ్యవహరించవలసినటువంటి పోలీసులు ఇలా దాడులకు పాల్పడడం, అదేవిధంగా వారిపై చేయి చేసుకోవడం, వారిని అదుపులోకి తీసుకున్నటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు. పోలీసులు భక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసే స్థాయికి పరిస్థితి చేరినటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీవారి వాహన మండపం వద్ద కూడా మొదటి నుంచి గందరగోళ పరిస్థితి కొనసాగింది. వాహన మండపంలోకి అనుమతించే విషయంపై పోలీసులకు సంబంధించినటువంటి ఐజీ సతీమణిని సిటీ విజిలెన్స్ అధికారులు అనుమతించకపోవడంపై పోలీసులు మండిపడ్డారు. ఇక అటు తర్వాత ఎస్పీ కుటుంబ సభ్యులను కూడా అనుమతించినటువంటి పరిస్థితి. దీంతో టీటీడీ వైఖరిపై పోలీసులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే తాము విధులు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నదంటూ కూడా తాము ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ విజిలెన్స్ లో ఉన్నటువంటి సిబ్బంది కూడా పోలీసులు అయినప్పటికీ పరస్పరం సవాళ్లు విసురుకుంటూ ప్రవర్తించడం కూడా వివాదాస్పదమైంది. మోహన్, అలాగే అంటే టీటీడీ పాలక మండలి అధికారులు దీనిపై ఎలా స్పందించారు? టీటీడీ అధికారులు పాలక మండలి మధ్య కూడా పూర్తి స్థాయిలో సమన్వయం కొరవడడం, వారి మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. పాలక మండలిని టీటీడీ అధికారులు పూర్తిగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. వారు పాలక మండలిని లెక్క చేయని విధంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ చేస్తున్నారు. అసలు పాలక మండలికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నూతన నిబంధనలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిన్న ఉదయమే 3 పాలక మండలి సభ్యులు టీటీడీ అధికారుల వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ మండిపడినటువంటి ఘటన. మోహిని అవతార సమయంలోనే తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కారు. అసలు తాము స్వచ్ఛపైడ్ అథారిటీ పాలనలో కొనసాగుతున్నావా లేక ధర్మకర్తల మండలి హయాంలో కొనసాగుతున్నావా అన్నటువంటి వాదనను కూడా లేవనెత్తారు. ఇలాగైతే తమను అసలు కనీసం మర్యాదలు ఇవ్వని పరిస్థితుల్లో ఇక్కడికి పిలిపించవలసిన అవసరం ఏముందంటూ కూడా పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడం, నిన్నటి వాహన మండపం వద్ద కూడా ఇదే పరిస్థితి వారికి ఎదురవడంతో ఇదంతా కూడా పూర్తిగా సమన్వయ లోపం కారణంగా టీటీడీ అధికారులు కేవలం ఒక్క అధికారి మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకొని వాటి అమలు బాధ్యత అందరిపై వేయడం, ఇటువంటి సమన్వయ లోపం, ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని పాలక మండలి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.